శ్రీమాత్రే నమః. నడిచే దైవం పరమాచార్య స్వామి, నడిచే ధర్మం పరమాచార్య స్వామి వారు. ఆయన పాదాలు పట్టుకుని, స్వామి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, దీని నుంచి బయటపడేసే మార్గాన్ని చూపించయ్యా అని ఆయన్ని పరిపూర్ణ శరణాగతి చేసి అడిగితే ఆ కష్టం తీరిపోయే మార్గం ఖచ్చితంగా లభిస్తుంది. ఒక ఆయన ఇంట్లో బంగారము, డబ్బు వాటంతటవే మాయమైపోతూ ఉన్నాయన్నమాట. ఇంట్లో ఉన్న చీరలు, పంచెలు చిరిగిపోతూ ఉన్నాయి. ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి వాళ్ళు భావించారు. అప్పుడు ఆ కుటుంబం ఏం చేశారు అంటే, ఒక మాంత్రికుడిని సంప్రదించి దానికి పరిష్కార మార్గం కనుక్కోవాలి అని అనుకున్నారు. ఆ మాంత్రికుడేమో ఏవో తాంత్రిక పూజలు, జపాలు అవి చేయించారనమాట. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తాంత్రిక పూజలు ఇలాంటివి మనం ఇంట్లో ఎప్పుడూ చెయ్యకూడదు. అది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలామంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా తాంత్రికులని సంప్రదిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ సంప్రదించకూడదు. అయితే ఆ ఇంటి పెద్ద ఆయన ఏం చేశారు అంటే, పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి ఆయన బాధని చెప్పుకున్నారు. పరమాచార్య స్వామి వారంటే ఎవరు? మంత్రస్వరూపం, నడిచే దైవం. స్వామివారు ఆయన చెప్పిన బాధనంతా చాలా శ్రద్ధగా విన్నారు. అదే సమయంలో దూరంగా రవి అనే భక్తుడు లలితా సహస్రనామం పారాయణం చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు స్వామివారు చేతి సంజ్ఞతో ఆ పారాయణాన్ని ఆపమని ఆ రవికి చెప్పి ఆ ఇంటి పెద్దవైపు తిరిగి, అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు, ఆ శ్లోకాన్ని 1000 సార్లు చదువు అని ఆదేశించారు. వెంటనే ఆ కుటుంబ పెద్ద రవిగారి దగ్గరికి వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకుని, నేర్చుకుని భక్తితో 1000 సార్లు పారాయణ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన ఇంట్లో ఇక అలాంటి భయానక సంఘటనలు ఏవీ జరగలేదు. బంగారము, డబ్బులు, బట్టలు అన్నీ సవ్యంగా ఉన్నాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది? మహాస్వామి వారు ఏ శ్లోకం చెప్పారు అని అనిపిస్తుంది కదా. కుతూహలం ఉండడం సహజమే కదా. అలా ప్రయత్నించినా మనకదేంటో తెలుసుకున్నా సరే, అది మహాస్వామి వారి నోటిలో నుంచి వచ్చిందనుకోండి, అది అతి శక్తివంతంగా మారిపోతుంది. అంతేకాకుండా లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి శ్లోకము చాలా శక్తివంతమైనది. అవి ఫలించటానికి భక్తి, నిష్ఠ, నమ్మకం, సమయం ఇవన్నీ అవసరం. కానీ ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలి అంటే ఆ శ్లోకం చదువు అనే ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలి? మహాస్వామి వారి నుంచి రావాలన్నమాట. అలా మహాస్వామి వారి నుంచి వస్తే అమ్మవారి దగ్గర నుంచే వచ్చినట్లు. అందుకని మహాస్వామి వారు ఈ శ్లోకాన్ని చదువు, నీ కష్టం తీరిపోతుంది అని చెప్పారు కదా. అంటే మనందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు అంటే, శ్రద్ధగా, భక్తిగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెయ్యండి, ఏ సమస్య అయినా సరే పరిష్కరింపబడుతుంది అని ఆయన చెప్తున్నారు. ఇలా ఎన్నో అద్భుతాలని చేశారు. ఇలా ఎంతోమంది జీవితాలని మార్చారు. స్వామి అంటూ ఆయన పాదాలు పట్టుకుంటే కష్టం తీరిపోదా చెప్పండి? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.